మనది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఎకానమీ అని మీసాలు మెలేసి తొడలు కొట్టడం ఒక పెద్ద బూతు. మన అసలు స్థానం ప్రపంచంలో 142. జీడిపి ఒక దేశంలోని ప్రజలందరూ చేసే ఉత్పత్తిని కూడితే వస్తుంది. దేశం ఏ జనాభా 10 అనుకుందాం, దేశం బి జనాభా 100 అనుకుందాం. దేశం ఏలోని 10 మంది తలా $100 విలువైన వస్తువులు ఉత్పత్తి చేస్తే ఆ దేశ జీడిపి $1000. దేశం బిలోని 100 మంది తలా $10 విలువైన వస్తువులు ఉత్పత్తి చేస్తే జీడిపి మళ్ళీ $1000. దీని అర్థం దేశం ఏ దేశం బితో సమానం అని కాదు. దేశం ఏ దేశం బి కన్నా 10 రెట్లు సంపన్న దేశం అని అర్థం. మన 4వ అతిపెద్ద ఎకానమీ బిరుదు మనం సృష్టించే సంపద మూలంగా రావడం లేదు, మన 146 కోట్ల జనాభా మూలంగా వస్తుంది. ఇంకొక 20 కోట్ల మందిని కంటే చాలు మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎకానమీ అయిపోతాం. కాబట్టి మన ప్రజల ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి చూడాల్సింది సగటు భారతీయుడు ఎంత సంపాదిస్తున్నాడని. సగటు జీడిపి ప్రకారం భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో లేదు, 142వ స్థానంలో ఉంది. 7వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండం కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ఈ రోజు ప్రపంచ జీడిపిలో అమెరికా భాగం 26%. ఆ రోజుల్లో భారత ఉపఖండం జీడిపి ఎంతో తెలుసా? గ్లోబల్ జీడిపిలో మన వాటా అప్పట్లో దాదాపు 25%. అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రపంచం చేసే ఉత్పత్తిలో మన వాటా 25%. మరి ఈ రోజు ఇట్లా ఎందుకు పతనమైపోయాం? 78 ఏళ్ల స్వపరిపాలనలో మన దేశం కటిక దారిద్ర్యంలోకి ఎట్లా వెళ్ళింది? ఒకప్పుడు 1వ స్థానంలో ఉన్న భారత ఉపఖండం 142వ స్థానానికి ఎట్లా దిగజారింది? దానికి కారణం సోషలిజం.